గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్న ప్రైమరీ మార్కెట్ జోరుకు ఏమాత్రం బ్రేక్ పట్టలేదు. ఇప్పుడు మరో బిగ్ ఐపీఓకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్టీపీసీకి చెందిన అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకి రానుంది. ఏకంగా ఈ కంపెనీ మార్కెట్ నుంచి 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 19న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 22న ముగియనుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్ల ప్రైస్ బ్యాండ్ను ₹102, ₹108గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో ఇన్వెస్టర్లు ఒక్కో లాట్ కింద కనీసం 135 షేర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్లు నవంబర్ 20న బీఎస్ఈ, ఎన్ఏసీల్లో నమోదు కాబోతున్నాయి. గత కొద్ది నెలల్లో ఐపీఓలోకి వచ్చిన అతిపెద్ద ఇష్యూల్లో ఇది ఒకటి. హ్యుండై మోటార్ స్టాక్ మార్కెట్ నుంచి ఏకంగా 27,870 కోట్ల రూపాయలు సమీకరించగా, స్విగ్గీ ఐపీఓ ద్వారా 11,300 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సేకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ కంపెనీ మొత్తం ఫ్రెష్ షేర్లే జారీ చేస్తుంది తప్ప ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ లేదు. ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేవలం 10% షేర్లు మాత్రమే కేటాయించారు. అత్యధిక షేర్లు అంటే 75% మేర సంస్థాగత మదుపరుల కోసం కేటాయించారు. ఉద్యోగులకు ఒక్కో షేర్పై ₹5 డిస్కౌంట్ ఇవ్వాలని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ కంపెనీ ఐపీఓకు మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావటము, రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే అవకాశము, దేశంలో పలు దిగ్గజ కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెడుతుండటంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 కోట్ల రూపాయల ఐపీఓ సబ్స్క్రైబ్ కావటం అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదనే చెప్పచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో షేర్లు దక్కించుకుంటే మంచి లాభాలను ప్రధానంగా లిస్టింగ్ రోజే దక్కించుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.